హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ స్వాతి. నేను ఈరోజు చేసే రెసిపీ మటన్ కీమా బిర్యానీ. రెస్టారెంట్ స్టైల్లో. మటన్లో అధికంగా ప్రోటీన్స్ ఉంటాయి, ఐరన్ ఉంటుంది. శరీరానికి అవసరమైన పోషక విలువలు మటన్లో అధికంగా ఉంటాయి. మటన్లో B1, B2, B3, B9, B12, విటమిన్ E అండ్ ఆనియన్స్ కట్ చేయాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడయ్యాక ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ అన్నీ గోల్డెన్ కలర్లోకి రావాలి. మటన్ కీమా 500 grams, హాఫ్ కేజీ. బాస్మతి రైస్ 2.5 glasses. కీమాలో పసుపు యాడ్ చేయాలి, 1 స్పూన్. 1 స్పూన్ కారం, కారం 3 టేబుల్ స్పూన్స్, సాల్ట్ 2 టేబుల్ స్పూన్స్, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్, లెమన్ జ్యూస్, పెరుగు 200 grams, 2 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఐదు లవంగాలు, 5 ఇలాచీలు, సాజీరా, బిర్యానీ ఆకులు 2 వేసి బాగా ఫ్రై చేయాలి. కీమా వేసి బాగా కలపాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 లీటర్స్ వాటర్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేయాలి. అందులో 5 లవంగాలు, 5 ఇలాచీలు, సాజీరా, పుదీనా లీవ్స్, దాల్చిన చెక్క 2 చిన్న కొత్తిమీర వేయాలి. గరం మసాలా కోసం 5 లవంగాలు, 5 ఇలాచీలు, దాల్చిన చెక్క, 1 టేబుల్ స్పూన్ సాజీరా.
వాటర్ బాయిల్ అయిన తర్వాత బాస్మతి రైస్ యాడ్ చేయాలి. కీమా బాయిల్ అయిన తర్వాత ఆయిల్ అంతా పైకి వస్తుంది, అందులో గరం మసాలా వేయాలి. రైస్లో 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేయాలి. కీమాలో రైస్ వేయాలి. ఇప్పుడు 80% ఉడికిన బాస్మతి రైస్ను కీమాలో వేయాలి. ఫ్రైడ్ ఆనియన్స్ వేయాలి, కొత్తిమీర, పుదీనా. ఫుడ్ కలర్ వేయాలి. ఫైనల్గా ఫుడ్ కలర్ వేసి ఒక 20 మినిట్స్ సిమ్లో పెట్టేయాలి. ఎంతో రుచికరమైన బిర్యానీ అయిపోయిందండి.